ఎప్పటిలాగే లోకేష్ కనకరాజ్ మరోసారి తన మార్కు చూపించారు. విడుదలకు 2 వారాల ముందే అభిమానులకు సినిమా ఇలా ఉండబోతోంది అంటూ ఓ అంచనా ఇచ్చి అంచనాలను భారీగా పెంచేశారు లోకేష్. అయితే అన్నీ బాగానే ఉన్నా కూలీ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరాలంటే ముందుగా పెద్ద పర్వతమే దాటాలి. 1000 కోట్లు అనేది ఏ హీరోకైనా కలే. తెలుగు, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు సాధ్యమైన ఈ రికార్డ్ తమిళ వాళ్లను మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది. అక్కడ లియో, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు 100 కోట్లు వసూలు చేసినా 1000 కోట్ల వరకు మాత్రం వాటి ప్రయాణం సాగలేదు. దాంతో ఆశలన్నీ కూలీపైనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది? ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమాలేవి ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్లో చేరలేదు. రణ్బీర్ కపూర్ యాన్యువల్ వసూలు చేసిన 900 కోట్లు ఏ సర్టిఫికెట్ సినిమాల్లో రికార్డ్. ఇప్పుడు కూలీ దాన్ని దాటితే గానీ 1000 కోట్లు చేరుకోదు. అడల్ట్ రేటెడ్ అంటే కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారు. పైగా రజనీ కెరియర్ లో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చిన ఏ సర్టిఫికెట్ ఇది. 1000 కోట్ల అకౌంట్ ఓపెన్ చేసిన బాహుబలి 2, కంటిన్యూ చేసిన KGF 2, పుష్ప 2, కల్కి, పఠాన్, జవాన్, RRR సినిమాలకు U/A సర్టిఫికెట్ వచ్చింది. వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ బలం ఉంది. కానీ కూలీకి ఏ సర్టిఫికెట్ వచ్చింది? ఇదే రజనీ ముందున్న పెద్ద లక్ష్యం. మరి పెద్దలకు మాత్రమే అంటూ వస్తున్న కూలీ 1000 కోట్లు కొడుతుందా అనేది చూడాలి.